ఎంత? 360 for 8 lakhs. హలో, ఇంకా లేవలే? రాత్రి లేట్ అయింది. సరే గాని ఈరోజు బయటికి వెళ్దామా? ఈరోజా? ఈరోజు అంటే పర్లేదు, నువ్వు బిజీ ఉంటే చెప్పు, నేను రాజస్థాన్ వెళ్తానులే. నేను చెప్పాను నీకు బిజీ అని. రెడీగా ఉండి వస్తాను. బై ది వే, బ్రింగ్ యువర్ కెమెరా. బాయ్. అమ్మా, లేచావా? లేచా కానీ అది నాకు 1000 రూపాయలు కావాలి. దేనికి? అంటే ఫ్రెండ్స్ అందరం బయటికి వెళ్దాం అనుకుని ఉండే, అందుకని. మొన్నే కదరా డబ్బులు తీసుకెళ్ళావు, మళ్ళీ అడగడానికి సిగ్గుగా లేదు? అసలు కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు వండిందే తింటున్నానమ్మా. డబ్బులు లేవురా అంటే అర్థం చేసుకోవా? ఏంట్రా అలా ఎద్వ మొహం వేసుకుని నా వైపు చూస్తున్నావు? ఈ రోజు మాత్రం నేను డబ్బులు ఇవ్వట్లేదు. నాకు అన్ని లెక్కలు చెప్పు. అసలు డబ్బులు తీసుకెళ్ళి ఏం చేస్తున్నావో చెప్పు, అంతే. అమ్మా ప్లీజే, ఇది వర్కౌట్ అయ్యేలా లేదు. నాన్న దగ్గరికి వెళ్ళాలి. నాన్న, నాకు డబ్బులు కావాలి. దేనికి? సండే కదా, ఫ్రెండ్స్ అందరం బయటికి వెళ్దాం అనుకుని ఉండే, అందుకని. రూపాయి సంపాదించడం తెలుసారా నీకు? పైసా సంపాదించడం తెలియదు కానీ వారానికి 10 సార్లు వచ్చి పైసలు అడగటం మాత్రం తెలుసు. అయ్యయ్యో అమ్మా, నీకెందుకు ఈ పనులని? హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ ఉన్నా కదా. అమ్మా తప్పుకో అమ్మా, నేను చేస్తాను కదా. వరవరే, ఎవరి దగ్గర నీ కబుర్లు? చేసింది చాలు, ఏం కావాలి? మ్యాటర్కి రా. ఏముందమ్మా, ఏం అడుగుతాం? మొన్ననే 1000 రూపాయలు ఇచ్చావు, మళ్ళీ ఏమన్నా అడగలమా? ఆహా, అయితే 1000 కాదా? ఎంత కావాలి? ఒక్క 500 ఇస్తే. జరుగు. ముందు ఇది మీ నాన్నకి ఇచ్చిరా. ఇంకా తప్పుతుందా? నాన్న, మళ్ళీ ఏంటి? టీ కనపడట్లేదా? అక్కడ పెట్టు, నేను మళ్ళీ తాగుతా. మీరు తాగండి నాన్న, నేను చేస్తాను. చూసిన చాలు గాని ఎంతసేపు ఒకవైపు చేస్తావారా? రెండో వైపు చేయి. జీవితం. నాన్న. ఏంట్రా? అదే నాన్న, మొన్న మీరు ఇచ్చిన డబ్బులు ఎగ్జామ్ ఫీజు కట్టాల్సి వచ్చింది, అన్నీ అయిపోయాయి. అదే చెప్దామని. ఎన్నడూ లేనిది ఇవాళ కొత్తగా చెప్తున్నావేంటి? అంటే అన్నీ చెప్పాలి కదా నాన్న మీకు. ఆహా, అన్నీ చెప్పే చేస్తున్నావేంటి? లేదు నాన్న, అంటే అది మరేమో నాన్న, అది. ఎంత కావాలి? ఒక 1000 రూపాయలు ఉంటే. ఎంత? అంటే ఒక 500 ఉన్నా పర్లేదు నాన్న. ఐరన్ అయిపోయిన తర్వాత హ్యాంగర్కున్న ప్యాంట్ జేబులు ఉంటాయి, తీసుకో. అలాగే నాన్న.
ఎక్స్క్యూజ్ మీ, డబ్బులు ఇచ్చేదానికి ఎందుకు భయ్యా అంత ఆలోచిస్తున్నావు? సంపాదించి ఖర్చు పెట్టే డబ్బు కన్నా అడుక్కొని తీసుకొచ్చిన డబ్బులు ఖర్చు పెడుతుంటే ఎంత బాధేస్తుందో తెలుసా భయ్యా నీకు? నువ్వు నవ్వుతావులే. థ్యాంక్స్ కెమెరా తెచ్చినందుకు. యు కీప్ క్యాప్చరింగ్. You know what? This lap was awesome. పిక్తి. కెన్ ఐ జాయిన్ యూ? వీడేంటి ఇలా అడిగాడు? ఇదే పిక్ బాగా వచ్చి అప్లోడ్ చేయాలనిపిస్తే నువ్వు ఉండడం వల్ల చేయలేను. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ కదా. ఛీ, దీనికి నా డబ్బులు కావాలి, నా కంపెనీ కావాలి, నేను తీసే పిక్స్ కావాలి, కానీ నేను దీంతో ఉన్నట్టు మాత్రం ఎవ్వరికీ తెలియకూడదంట.